వేణుగోపాల శాస్త్రి గారి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో ధర్మం అనేటటువంటిది అధీతి, ఆచరణ, బోధ, ప్రచారము అనేటటువంటి 4 విభాగాలుగా ఉండాలి. ధర్మాన్ని అధ్యయనం చేయాలి, ఆ చేసిన దాన్ని మనం ఆచరించాలి, దాన్ని బోధ చేయాలి, దాన్ని ప్రచారం చేయాలి. ఈ 4వ ఘట్టమైనటువంటి ఆ ప్రచారంలోనే ఒక బృందం ఉండాలి, ఒక సంస్థ ఉండాలి అని ఒక ప్రణాళికల్ని బాల్యం నుంచి చెప్తూ ఉండేవారు. అలా వారి యొక్క అనుగ్రహం, ఆదేశం మేరకు ఈ శ్రీ విద్యా స్పిరిచువల్ సొసైటీ అనేటటువంటి సంస్థ ఆవిర్భవించింది. దీంట్లో ఉన్నటువంటి మెంబర్స్ వీళ్ళందరూ కూడా సుశీలేంద్ర గారు, రూపేష్ గారు, అలాగే వాడపల్లి ఫణి గారు, ప్రశాంత్ గారు, శ్రీహరి గారు, ఇలా అనేక మంది ఇంకా పేర్లు చెప్తూ వెళితే చాలామంది ఉంటారు. వీళ్ళంతా కూడా ఇలా మనం తెలుసుకున్నాం, నేర్చుకున్నాం, ఇదే మార్గంలో ఉండాలి. మనం ఏదో లౌకికంగా అనేకమైనటువంటి వృత్తి వ్యాపారాలలో ఉంటూ ఉంటాం, కానీ మనకి అధ్యాత్మ విద్య చాలా గొప్పది. ఆధ్యాత్మికంగా మనమంతా కూడా ధర్మాచరణ చేయాలి అంటే ఒక బృందంగా ఉండాలి అని ఒక బృందంగా అందరూ కూడా ఏర్పడి చేస్తున్నారు. సంకల్పం చేసిన ఇలాంటి కార్యక్రమాలలో డబ్బు ఉంటే మాత్రమే ఈ కార్యక్రమాలు జరగవు. మ్యాన్ పవర్ చాలా కావాలి. అనేక మంది వాళ్ళంతా కూడా యువకులు కాబట్టి వాళ్ళు వచ్చి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విభాగాన్ని చూసుకుంటూ ఈ కార్యక్రమం అంతా చేస్తున్నారు. అలా ఆ చిరంజీవుల యొక్క కుటుంబాలన్నీ కూడా అమ్మవారి అనుగ్రహంతో క్షేమంగా ఉండాలి అని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం సంకల్పం చేస్తున్నాము అని మేము తెలిసిన తర్వాత వాస్తవంగా ధర్మం యజ్ఞము కానీ యాగము కానీ యాచన చేసి చెయ్యాలి అని ఉంది. మేము ఏమండి యాగం చేస్తున్నాము, మీరు ఇవ్వండి అని. స్వతహాగా మహారాజు అయినప్పటికీ కూడా యజ్ఞం చేయాలి అంటే యజ్ఞభిక్షగా అందరినీ అడిగి చేయాలట. ఒక్కడి కోసం చేస్తే స్వార్థంగా అవుతుంది, యజ్ఞ ఫలితం కూడా స్వార్థంగా మారుతుంది. వాళ్ళందరినీ కలిపి అందరి దగ్గర కూడా తీసుకోవాలి అని. కానీ నేటి రోజులలో ఎవరినైనా ఇలా యాగం చేస్తున్నాము మీరు డబ్బులు ఇవ్వండి అంటే చందాలకు వచ్చిన వాళ్ళలాగా చూసేటటువంటి పరిస్థితి, అటువంటి మాటలు పడే పరిస్థితి కూడా ఉంది. కానీ పడాలి, ధర్మం కోసం ఏదైనా పడచ్చు. కానీ ఇంత ధర్మం కూడా తక్కువైపోతుంది. వ్యక్తులుగా మేము ఎన్ని మాటలు పడడానికైనా సిద్ధం. కానీ ఇలా యాగాలు చేయడం కోసం అందరినీ అడుక్కుంటూ ఉంటారు అని ఎవరైనా కనుక అనుకున్నట్టయితే అది యాగానికి చెడ్డ పేరు అని, ఎవరినీ కూడా యాచన చేయకూడదు ఏ ధర్మం కోసము అని మొదటి నుంచి ఒక నియమం పెట్టుకున్నాం. కేవలం తెలియజేయడం వరకునే మన కర్తవ్యం. తెలియజేసిన తర్వాత పాల్గొనలేకపోతారా అనేది వాళ్ళ యోగాయోగాలు బట్టి, ప్రాప్తాలు బట్టి ఉంటుంది అని. కానీ భగవత్ సంకల్పం ఎవరెవరైతే సత్ ద్రవ్యం ఉన్నవాళ్ళు ఉన్నారో, ధార్మికులు అయినటువంటి వాళ్ళు ఉన్నారో, అలా వారంతా కూడా ఇలా ఒక్కసారి ఒక పత్రికను పెట్టి మీరు యాగం సంకల్పం చేశాము అని వెంటనే మేమంతా కూడా దీంట్లో ఈ కైంకర్య రూపంగా సేవకి లోక కళ్యాణ హేతువుగా మేము మారుతాము అని కొంతమంది మా పేర్లు చెప్పద్దు, ఇక్కడ మేము చేస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమం ఏదైతే ఉందో అది ఎంత అవుతుందో అంతా కూడా నేను ఇస్తాను అని ఒక దాత ముందరకు వచ్చారు. పొరపాటున నా పేరు ఎక్కడా చెప్పొద్దండి, నా పేర్ల కోసం నేను చెయ్యట్లేదు, మీరు ఎక్కడా మేము రిసిప్ట్ రాస్తున్నా, నాకు రిసిప్ట్ వద్దన్నారు, కానీ సంస్థకి ఇవ్వాలండి, అది మాకు తప్పదు అని ఇచ్చాను తప్పితే అలా అజ్ఞాతంగా ఏది ఆశించకుండా పేరు ప్రఖ్యాతలు దేనికో ఈరోజు రూపాయి ఇచ్చి 10 సార్లు మా పేరు చెప్పాలి అనేటటువంటి రోజుల్లో ఉన్నాం. కానీ ఏమీ చెప్పకూడదు అనేటటువంటి ధర్మబుద్ధితో వారు ఉన్నారు. అలా ఆ అన్నదానం చేస్తున్నటువంటి ఆ దాత యొక్క కుటుంబానికి కూడా ఆ పరమేశ్వరుడు సంపూర్ణంగా అనుగ్రహాన్ని ఇచ్చి వాళ్ళకు ఉన్నటువంటి ప్రతిబంధకాలన్నింటినీ కూడా పోగొట్టాలి అని నిన్న రాత్రి కూడా మళ్ళీ ఫోన్ చేసి, ఏమండి చక్కగా నడుస్తోంది, మేము చూస్తున్నాం, ఎవరు వచ్చినా సరే లేదనకుండా పెడుతూ ఉండండి, 2 సార్లు వచ్చినా 3 సార్లు వచ్చినా పెట్టండి, దానికి ఏమీ ఇబ్బంది లేదు, మీరు ఎంతంటే అంత పెడతాం, ఎంతంటే ఎంత ఇస్తామని. భగవంతుడు వాళ్ళు చేసేవాళ్ళు ఉన్నా మనకి అంత చేసేటటువంటి శక్తి సామర్థ్యం, మ్యాన్ పవర్ని ఎంత ఉందో అంతవరకు మనం చేయగలుగుతున్నాం. మొత్తం అరుణాచలం అంతా కూడా చేయలేకపోతున్నామే అనే బాధ కూడా ఉంది. అలా ఏదో ఒక ప్రాంతానికి పరిమితి అయ్యే అన్నదానాన్ని చేస్తున్నాం. అమ్మవారి అనుగ్రహంతో ఇటువంటి సహృదయమైనటువంటి దాతలు ఎల్లప్పుడూ కూడా క్షేమంగా ఉండాలి. అన్నదాతృత్వం అనేది చాలా గొప్పది, అలా ఆ కుటుంబం ఉండాలి. అలా ఇంకా చాలామంది ముఖ్యమైనటువంటి ఈ క్రతువుకి ఈ ప్రయాణం అనేటటువంటిది, మనం హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాలి అంటే వ్యయ ప్రయాణాలు అవుతూ ఉంటాయి. దానికి ఏమండి మాకేదో గోత్రనామం చదవండి, మేమేమోదో అది ఇస్తామనే రోజుల్లో ఏమండి పాపం మీరు వెళుతున్నారు కదా,
ఇక్కడి నుంచి మీరు అక్కడికి ఎలా వెళ్తారు అంటే, మేము బస్సులో వెళుతున్నాం అంటే, బస్సు సుమారు ఎంత అవుతుంది అంటే, ఏగో ఇలా 1,20,000 నుంచి 1,30,000 దాకా అయ్యేలా ఉందండి. ఎక్కడ తక్కువ వస్తుందో అది మాట్లాడుతున్నాం అంటే, అది నేను ఇస్తాను, మీరు ఇంకెవరికీ చెప్పకండి అన్నారు. దానివల్ల మీకేమిటండి అంటే, మీ ప్రయాణం ఒక యాత్రకి ఇంతమందిని నేను సుఖంగా తీసుకెళ్ళి మళ్ళీ దింపుతున్నానంటే నాకు యాత్రా ఫలితం వస్తుంది అని ఒక మహాదాత ఆయన చెప్పారు. వారు కూడా మా పేర్లు చెప్పొద్దండి అంటున్నారు. అలా పేర్లు చెప్పకపోయినా భగవంతుడికి మనమేం చెప్పక్కర్లేదు. ఎవరెవరు ఏంటేంటి చేశారో అనేది వాళ్ళకి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, ఇవన్నీ అడిగితే చెప్పినవి కాదు. కేవలం సంకల్పం, సత్సంకల్పం, భగవత్ ప్రేరణతో, జగద్గురువుల ఆశీస్సులతో, స్వగురువుల ఆశీస్సులతో నడిస్తే దానికి ఇలా అంతా కూడా ఏర్పడుతుంది అని తెలియజేయడం జరుగుతోంది. ఇలా ఇలా ఒక్కొక్కళ్ళు ఇలా క్షేత్రదర్శిని సంస్థకి ఒక కుటుంబం అంతా కూడా అమ్మవారికి పూర్ణాహుతిలో పట్టుచీర ఇస్తామండి, సువర్ణ మంగళసూత్రాలు బంగారం ఇస్తాము అని అవి కూడా అందజేశారు. అగ్ని రూపంగా అమ్మవారు స్వీకరిస్తుంది వాటిని అని. అలా ఎవరెవరైతే మనం యాచన చెయ్యకుండా, యాచన చేసినా యాచన చేయకపోయినా ఈ ద్రవ్యం ఎవరిదైతే దీంట్లో కలిసిందో వాళ్ళందరూ కూడా సుఖంగా ఉండాలి, ఉపద్రవాలు ఉండకూడదు. మతిం ధర్మే గతిం శుభాం, చక్కటి ధర్మ మార్గమైనటువంటి బుద్ధులు ఉండాలి, తదనుగుణమైనటువంటి గతులన్నీ కూడా అందరికీ రావాలి అని. ఇంకా ముఖ్యంగా ఇక్కడ పెట్టుకున్న ఈ ఛానల్, దేవుళ్ళు ఛానల్, ఈ ఛానల్ మహేష్ గారని, వారికి సొంతంగా ఛానల్ ఉంది. ఏమండి ఎక్కడికైనా వస్తే మా ఛానల్లోనే మేము పెట్టుకుంటూ ఉంటాం, చెందుతాం అని అనుకుంటూ ఉంటారు. పాపం ఆయన అలా కాకుండా, ఇవి అనుకోకుండా మేము లైవ్ పెట్టకపోతే మేమేదో ఫోటోలు తీస్తూ కూర్చుంటే ఫోటోల వరకు వస్తాయి తప్పితే ప్రత్యక్షంగా ఇక్కడ జరుగుతుంది అందరూ కూడా అరుణాచలంలో ఉన్నట్లుగా చూడాలి అంటే అది కెమెరామెన్స్ చాలామంది ఉండొచ్చు, కానీ అది మా మహేష్ గారి వల్లే అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతున్నాయో అన్నీ కవర్ చేసి వైదికమంతా తెలుసు, ఎక్కడ ఏం పూజ జరుగుతుందో చెప్పక్కర్లేదు, అక్కడ అర్చన ఎంతవరకు వచ్చింది, పారాయణ ఎంతవరకు వచ్చింది, అన్నీ ఆయనకి తెలిసిపోతాయి. అలా దాన్ని అనుగుణంగా ఇదంతా చిత్రీకరిస్తే ఇక్కడ ఉన్నటువంటి భావన అందరికీ కలుగుతుంది అని అప్పటికప్పుడు చెప్పిన వెంటనే ఆయనకి వేరే అహోబిల మఠంలో రేపు 13 నుంచి కార్యక్రమం ప్రారంభమవుతోంది. మేము వెళ్ళేప్పటికీ 14 అవుతుంది. అయినా సరే నాకు ఈ అవకాశం నాకు భగవంతుడు ఇచ్చిన అవకాశము అని వాళ్ళు కూడా సహకుటుంబంగా ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే మనకి ఆగమనిధి అనేటటువంటి దాంట్లో ఈ వైదిక ఈ శ్రీ విద్యా స్పిరిచువల్ సొసైటీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా మనం పెడుతూ ఉంటాం. అందువల్ల మా ఛానల్లో పెట్టండి, దీన్ని తెలుసున్న వాళ్ళందరూ కూడా దాన్ని చూస్తూ ఉంటారు అని అడగడంతోనే తప్పకుండా అండి నాకేం ఛానల్తో నాకు ముఖ్యం కాదు, క్రతువుని 10 మందికి చూపించడమే నాకు ముఖ్యము అని వారు కూడా పెట్టారు. ఈ దేవుళ్ళు అనేటటువంటి ఛానల్ని కూడా అందరూ మీరు యూట్యూబ్లో చూస్తే మీకు కనిపిస్తుంది. ఆ ఛానల్లో కూడా ఎన్నో ధార్మికమైన ఎక్కడెక్కడ యాగాలు జరుగుతున్నా, వేద సభలు జరుగుతున్నా, పురాణ ప్రవచనాలు జరుగుతున్నా అవన్నీ కూడా దేవుళ్ళ మహేష్ గారి సారథ్యంలో నడుస్తూ ఉంటాయి. దాన్ని ఈ పరమేశ్వరుడు అరుణాచల క్షేత్రంలో కొలవైనటువంటి ఆ మహాస్వామి జగద్గురువులు అపీత కుచాంబా సమేత అరుణాచల స్వామి వారిని ఎంతో అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలి. సంతానం పిల్లల్ని కూడా తీసుకొచ్చారు, వాళ్ళంతా కూడా అభివృద్ధిలో ఉండాలి అని భగవంతుడిని ప్రార్థన చేస్తున్నాం. అలాగే వంట వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తణుకు నుంచి వచ్చారు, దూరం నుంచి వచ్చి ఇద్దరే వచ్చారు. అంటే మొదట మేము ఒక 25 మంది ఎవరైనా భోజనాలు వస్తే పెడతాం అంటే ఇంత అన్నదానం ఇంత పరిస్థితి అనుకోలేదు. అలా అనుకుని వాళ్ళకి చెప్తే వచ్చారు. తీరా వచ్చిన తర్వాత మా బృందమే ఇక్కడ భోజనాలు చేసే వైదిక మడితో భోజనం చేసే బృందమే ఒక 50 మంది దాకా ఉన్నాం. అలా బయట ఒక 500 మంది అని అనుకున్నాం. అది అలా 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 నిన్న దగ్గర 800 మంది దాకా భోజనాలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇంకా పెరగచ్చు. ఇంకా నిన్న మొదటి రోజు తెలియలేదు ఎక్కడ ఎలా చేయాలి అని, కొంచెం ఆలస్యంగా ప్రారంభించేప్పటికీ అప్పటికే కొంతమంది అన్నదానాలు చేసేవాళ్ళు భోజనాలు చేసి నడవలేదు. ఈరోజు 1000 నుంచి 1500 మంది దాకా ఈరోజు భోజనాలు నడిచే అవకాశం ఉంది. మరి వాళ్ళకి చెప్తే పొద్దున్నే 4 నుంచి వచ్చి ప్రారంభించి వంట చేస్తూనే ఉన్నారు, వడ్డలు కూడా చేస్తున్నారు. అలా ఆ పాచక బృందం వంట చేసే వాళ్ళకు కూడా ఆ పరమాత్మ సంపూర్ణ అనుగ్రహాన్ని ఆశీర్వచనాన్ని ఇవ్వాలి అని కోరుతూ ఇక ఈ మఠంలో చేసుకోవడానికి మనకి స్వామివారు ఆదేశం చేస్తే ఈ మఠం ఇక్కడ మేనేజ్మెంట్ వర్గం ఉంది, వారు కూడా దూరం నుంచి వచ్చారు, వీళ్ళకి వసతులు ఇవ్వాలి. ఇంకా ఇంకో విశేషం ఈ సందర్భంగా జగద్గురువులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు కూడా ఈ యాగ పూర్ణాహుతి రోజు ఇక్కడికి వస్తున్నారు. పూర్ణాహుతి సమయానికి రావడానికి ప్రయత్నం చేస్తాం. ఏమాత్రం అవకాశం ఉన్నా పూర్ణాహుతి సమయానికి ఉంటాం, లేదంటే ఆలస్యం అయితే పూర్ణాహుతి సమయం అనేది మాకన్నా సమయం చాలా గొప్పది. భీషాస్మాద్ వాతః పవతే భీషోదేతి సూర్య భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమ ఇతి అని భయంతో ఉంటాయట ఇవన్నీ.
గాలి ఎందుకు వీస్తోంది అంటే అయ్యో నా డ్యూటీ నేను సక్రమంగా చేయాలి, కాలానుగుణంగా నేను చెయ్యాలి అని ఒక భయంతో సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ కూడా ఒక కాలానికి కట్టుబడి ఉంటాయి. అందువల్ల ఏ కాలంలో ఏ వైదిక కర్మ చేయాలో అది చెయ్యండి, మేము పూర్ణాహుతి అయిన తర్వాత అయినా సరే ఇక్కడికి వచ్చి మేము ఆ తీర్థ ప్రసాదాలని అవబృతాన్ని స్వీకరిస్తామని స్వామివారు కూడా అనుగ్రహించారు. అలా పూర్ణాహుతి రోజు యతీశ్వరుల దర్శనం, ఆ రోజు రాత్రి ఆలస్యమైన మర్నాడు అందరి బృందానికి కూడా మన స్వామివారి యొక్క దర్శనం కూడా జరుగుతుంది. అలా ఈ క్రతువు అనుకోకుండా స్వామివారి పర్యటన ఇక్కడికి రావడం, శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి, అది అంతా కూడా సిద్ధిహేతువు. ఎప్పుడైనా కార్యక్రమం చేస్తున్నప్పుడు కార్యక్రమం పూర్తయిన తర్వాత గొప్ప మహానుభావులు కనుక అక్కడికి వచ్చినట్లయితే ఆ కార్యం సిద్ధిస్తుంది అని చెప్పడానికి తార్కాణాల్లో చెప్తూ ఉంటారు. అటువంటి సాక్షాత్తు పరమహంస పరివ్రాజకాచార్యవర్యులు జగద్గురువులు ఈ కార్యక్రమం అవుతున్నటువంటి స్థలంలో వచ్చి దీక్షా కంకణబద్ధులైనటువంటి మనలందరూ కూడా యాగం పూర్తయిన తర్వాత దీక్షా విరమణ సమయానికి స్వామివారు రావడం అనేటటువంటిది కూడా చాలా గొప్ప విషయం. అలా స్వామివారు ఇక్కడ ఆదేశించి స్వామివారు వస్తున్నారు అంటే మరి ఇక్కడ వ్యవస్థ అంతా కూడా చాలా కట్టుదిట్టంగా మార్చాలి. అయినప్పటికీ కూడా ఇక్కడ కార్యక్రమం మీ కార్యక్రమం ఇబ్బంది లేకుండా మీరు దాన్ని చేయండి, మిగతా మేము వ్యవహారం ఇంకా నిర్మాణ వసతులు కూడా నాకు నడుస్తున్నాయి, భోజనశాల ఇవన్నీ నిర్మాణం అప్పటికప్పుడు మేము వస్తున్నాం చెందుతున్నామని ఆ నిర్మాణాలన్నీ కూడా తొందరగా చేసి ఇస్తున్నటువంటి ఈ మేనేజ్మెంట్ వర్గానికి, అలా ఈ ప్రధాన ట్రస్ట్ అయినటువంటి శ్రీనివాసన్ మామగారికి వాళ్ళకు కూడా ఆ పరమాత్మ సుఖంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలని కూడా ఇవ్వాలి అని కోరుతున్నాం. అలాగే ఇప్పుడు దీంట్లో బ్రాహ్మలు వచ్చి మంత్రాలు చదువుతాం, ఏదో మనం బయట చేసేవాళ్ళు వంట వాళ్ళు ఇవన్నీ చెప్తాం. కానీ ముఖ్యంగా ఏంటంటే వైదికంగా ఈ కర్మలు చేయాలంటే చాలా కష్టం. ఒక క్యాటరింగ్ ఇచ్చి భోజనాలు పెట్టడం చాలా సులువు, మడితో భోజనాలు వండి వడ్డించాలంటే చాలా కష్టమైన పని. అలా ఎంతోమంది శిష్య వర్గం వాళ్ళ భార్యలు అందరూ కూడా సహకుటుంబంగా వచ్చారు. వీళ్ళంతా కూడా ఎందుకు వచ్చామంటే ఏదో పిక్నిక్గా తిరగడానికి వచ్చాము అని అనుకోవాలా, కార్యక్రమం జరుగుతోంది, మన సేవ చేయాలి అని సేవాభావంతో వచ్చినటువంటి ఆ ఖమ్మం నుంచి వచ్చారు ఆ వీణగారు అనేటటువంటి ఆవిడ. ఇలా వీళ్ళందరూ కూడా మేము సేవ చేయాలి, మాతో పాటు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఈ వచ్చిన బ్రాహ్మణులందరికీ కూడా వాళ్ళ తిన్న ఎంగిలి తీయాలి, వడ్డన చేయాలి, వాళ్ళకి నీరు కావాలంటే నీరు ఇవ్వాలి, వంట వాళ్ళకి సహకారం చేయాలి అని సేవాభావంతో ఈ సతీమణులందరూ కూడా వచ్చారు. వాళ్ళకు కూడా ఆయుష్ని సౌభాగ్యాన్ని ఆ పరదేవత ఇవ్వాలి అని ప్రార్థన చేస్తూ, ఇంకా ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు అని పేర్లు చెప్పుకుంటూ కూర్చుంటే యాగం కన్నా ఈ పేర్లే సరిపోతాయి. అందువల్ల ఆవిడ మనస్సులో ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ ఆవిడ దృష్టిలో పడినటువంటి వాళ్ళు, ఈ క్రతువులో పాలు పంచుకున్నటువంటి వాళ్ళు అందరూ కూడా సుఖంగా ఉండాలి, ఇతోధిక అభివృద్ధిగా ఉండాలి. ఈ ముఖ్యంగా ఈ శ్రీ విద్యా స్పిరిచువల్ సొసైటీ యొక్క ముఖ్య సంకల్పం 18 శక్తిపీఠాలు 12 జ్యోతిర్లింగాలలో ఆ పరదేవతని ఆరాధన చెయ్యాలి. ఎందువల్ల దీన్ని చేయాల్సి వస్తుంది అంటే ఆ సతీదేవి యొక్క శరీర భాగాలన్నీ కూడా ఎక్కడెక్కడైతే పడ్డాయో అవన్నీ కూడా శక్తిపీఠాలుగా మనం తెలుసుకుంటూ ఉంటాం. ఇక్కడ శక్తి ప్రకంపనలు బాగా ఎక్కువ ఉంటాయి. మామూలు క్షేత్రాలలో మనం చేసినటువంటి జపానుష్ఠానాల కన్నా ఈ శక్తిపీఠాలలో చేసేటటువంటి జపానుష్ఠానం అక్షయమవుతూ ఉంటుంది. అటువంటి ఆ శక్తి కేంద్రాలలో కనుక శక్తి ఆరాధనని చేసినట్లయితే ప్రపంచమంతా కూడా దాని యొక్క వైబ్రేషన్స్ పాకుతూ ఉంటాయి. అందువల్ల 18 శక్తిపీఠాల్లో శతచండీ యాగం చేయాలి అనేటటువంటి సంకల్పంతో గతంలో శ్రీలంక శాంకరి అమ్మవారి సన్నిధానంలోనూ కాంచీ కామాక్షి అమ్మవారి సన్నిధానంలోనూ 2 పర్యాయాలు ఈ యాగాన్ని ఆ బృందమంతా కూడా ఎటువంటి ద్రవ్యము కూడా ఆశించకుండా నిస్వార్థంగా అందరం కూడా వెళ్ళి చేశాం. కానీ తర్వాత కరోనా వచ్చి అది కొంచెం అవాంతరం వచ్చింది. మళ్ళీ ముందరికి కొల్హాపూర్లో ప్రారంభం చేసి అమ్మవారి యొక్క ఈ ఆరాధనని చెయ్యాలి అని ఎన్ని ప్రయత్నాలు చేసినా మరి అమ్మవారు అనుగ్రహించకుండా దాన్ని అలా వాయిదా వేస్తూ వచ్చింది. ఏమో ఇంత ప్రకంపనలు వచ్చి కరోనా వచ్చి ఆపారు కాబట్టి ముందర మీరు శక్తిమంతులు కావాలి, ముందర మీరు పరిశుద్ధులు అవ్వాలి అనే సంకల్పంతో ఈ అరుణాచల క్షేత్రంలో చేసిన తర్వాతే మిగతా యాగాలు నీకు అనుగ్రహం ఉంటుంది అని అమ్మవారు అనుకుందేమో అని మాకు ఇప్పుడు అనిపిస్తోంది. అలా ఈ అరుణాచలం క్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని అనుకోకుండా లోక కళ్యాణార్థం అప్పటికప్పుడుగా సుమారు 3 నెలల క్రితం ఉమామహేశ్వరం అనేటటువంటి క్షేత్రం శ్రీశైలానికి ఒక ద్వారం. అక్కడ ఈ మాసపారాయణ చేస్తున్నప్పుడు ఆ పంచాంగం కోసం చూస్తే గ్రహణం వస్తుంది. అయ్యో ఈ గ్రహణం వస్తుంది, దీనివల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయని మాట్లాడుతున్నప్పుడు 50వ మాసపారాయణం అరుణాచలం అనుకున్నాం కదా, మరి ఆ గ్రహణ శాంతిని అక్కడే చేయొచ్చు కదా అంటే సరే అయితే ఆ మాసపారాయణము ఇది ఇక్కడే జరిగేలాగా మనం చేద్దాము అని సంకల్పం ఉమామహేశ్వర సన్నిధానంలో జరిగింది. అందువల్ల ఈ కార్యక్రమం యొక్క ప్రభావంతో సమస్త అరిష్టాలు కూడా పోయి
అష్టాదశ శక్తిపీఠాలలో అవిచ్ఛిన్నంగా ఈ అమ్మవారు అనుగ్రహించి ఈ బృందంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయాలి అని, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ శక్తిపీఠాలలో శక్తి ఆరాధన చండీయాగము, ద్వాదశ జ్యోతిర్లింగాలలో రుద్రయాగము చేసేటటువంటి అవకాశము, ఆ సామర్థ్యము, ఆ యోగ్యత మా అందరికీ ఇవ్వాలి అని అమ్మవారిని ప్రార్థన చేస్తున్నాం. త్వరలో భగవంతుడు కనుక సంకల్పాన్ని సిద్ధింపజేసినట్లయితే మార్గశిర మాసంలో, మార్గశిరం లక్ష్మీ ప్రీతికరమైనటువంటి మాసం, అందువల్ల ఆ మాసంలో కొల్హాపూర్లో అమ్మవారు యొక్క సన్నిధానంలో ఈ శతచండీ యాగాన్ని చేయడానికి అమ్మవారి దగ్గర సంకల్పాన్ని నిన్న సంకష్టహర చతుర్థి రోజు చేశాను. భగవంతుడు అమ్మవారు అనుగ్రహం కనుక ఉన్నట్లయితే ఆ యాగం కూడా దిగ్విజయం కావాలి అని మీ అందరూ కూడా ప్రార్థన చేయవలసిందిగా కోరుతూ, నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. ज्ञया प्रवर्तमानस्य तीव्रार्धे श्वेतवराहकल्पे अष्टाविंशतितमे महायुगे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य गोदावरिजोः मध्यप्रदेशे समस्तदेवता हरिहरगो ब्राह्मणगुरुरविन्दसन्निधौ अस्मिन् व्यावहारिकचान्द्रबाणेन प्रभवादि प्राणां मध्ये स्वस्य श्रीविश्वावसनाम संवत्सरे दक्षिणाजने वर्षऋतौ यस्य दक्षिणप्रदेशे हरिहरगो ब्राह्मणगुरुरविन्दसन्निधौ अरुणाचलेश्वरस्वामिनः चरणारविन्दौ साक्षीयं वाजाः चरणारविन्दसन्निधौ वर्तमानव्यावहारिकचान्द्रबाणेन प्रभवादिशिष्टप्राणां मध्ये स्वस्य विश्वावसनाम संवत्सरे दक्षिणाजने वर्षतो भाद्रपदमासे कृष्णपक्षे चतुर्थ्यां शुभतो वासरः बृहस्पतिवासरे अश्विनी नक्षत्रे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे एवं गणविशेषणविशिष्टायां भाजां शुभतथौ श्रीपरमेश्वरमुद्दिश्य श्रीपरमेश्वरप्रीत्यर्थम् क्रियमाणेऽस्मिन्नोत्तरजान्यकदीक्षजा श्रीरुद्रसहिता शतचण्डीजागाख्यकर्मणि द्वितीयजनसाध्यप्रगत्यपहोमपूजाकर्मणि अद्यतना कात्यायनीतन्त्रोक्तप्रकारेण पूर्वाङ्ग उत्तराङ्गसहितचण्डीसप्तशतीपारायणं करिष्ये। तेन परमेश्वरं प्रीणजानि गुरुं गणपतिं नत्वा ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं तन्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलवचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तन्नमामि वन्दे गुरुपतद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमभक्त्यन्तरे पुरं महः